హాయ్ అండి. ఈరోజు నేను టీవీలో న్యూస్ చూస్తున్నప్పుడు రజిత అనే ఆ అమ్మాయి గురించి వచ్చిందండి. ముగ్గురు పిల్లలకి పెరుగన్నంలో విషం పెట్టి చంపేసిందండి. పిల్లలు లేనోళ్ళు ఎన్నో కుటుంబాలు ఉన్నాయండి. దేవుడు బిడ్డలనిస్తే అక్రమ సంబంధాల మోజులో పడి పిల్లల జీవితాలు చిదిమేసి ఏం ఏమి సంపాదించిందండి? ఏం తీసుకెళ్ళింది? పోనీ ఏం అనుభవిస్తుంది తను? నిండు జీవితాన్ని, చక్కని సంసారాన్ని ఆగం చేసుకొని ముక్కు మొహం తెలియనోడి మోజులో పడి వాడు జీవితం నాశనం చేసుకున్నది కాకుండా దీని జీవితం కూడా నాశనం చేసుకొని అనవసరమైన అలవాట్లకు వెళ్ళి బిడ్డలను చంపేసిందండి. ఒక పాము కూడా కళ్ళు కనపడకపోతేనే గుడ్లు పొడుచుకొని తింటుందండి. కోడిని చూసారా? గద్ద రాకుండా రెక్కల లోపల ఎలా నోరు లేని జీవాలకే అంటుంటే జ్ఞానం ఎరిగి అన్నీ నీకు తెలిసిన మనిషివి నువ్వు. నీకెంత జాగ్రత్త ఉండాలి బిడ్డల పట్ల. ఈరోజు సమాజంలో చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపించిందండి నాకు. మొన్న ఒక ఆవిడ కూడా నేవీ ఆఫీసర్ గారి భార్య అంటే ఆవిడ భర్తను చంపేసి టబ్బులో పెట్టి సిమెంట్ చేసింది. ఆవిడ కూడా అంతే, అక్రమ సంబంధం కోసమే కేవలం. ఇలాంటి అక్రమ సంబంధాల మోజులో పడి కాపరాలు కాదు జీవితాలే నాశనం చేసేసుకుంటున్నారండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. మీరు లైక్ చేస్తే చాలామందికి వీడియో రీచ్ అవుతుందండి. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఆ విషయం తెలిసినప్పుడు అసలు ఆ రోజు నాకైతే అన్నం కూడా తినబుద్ధి కాలేదండి. ఆ బిడ్డలే నా కళ్ళ ముందు మెదులుతున్నారు. అంత ముత్యాల్లాగా ఉన్నారండి ఆ పిల్లలు. చాలా అంటే చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి.